హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మేము ఫస్ట్ మార్నింగ్ రొటీన్ వీడియో చేస్తాం అనమాట. మీకు ఎలా ఉందో చెప్పండి. నువ్వు నక్కచ్చు మళ్ళీ. క్యూట్ కేవిన్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ. ఓకే, లేవగానే నేను ఫస్ట్ చేసేది కర్టెన్స్ పక్కకు తీస్తాను అనమాట. చూస్తారా, బెడ్రూమ్లో నుండి వ్యూ ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా బెడ్రూమ్లో కిటికీ ఉంది, బెడ్రూమ్లో నుండి అది వ్యూ కనిపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత బెడ్ సెట్ చేస్తాను. పడుకుని లేచికి ఇట్లా ఉంటుంది కదా, దీన్ని చక్కగా సెట్ చేస్తాను అనమాట. ఈరోజు నేను బెడ్షీట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ బెడ్షీట్ తీసేసి వేరే బెడ్షీట్ వేస్తాను. తర్వాత అంత కెవిన్ నాతో పాటు లేచిపోయాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు హాలిడే అయితే తొందర లేస్తారు కదా పిల్లలు. కాసేపు పడుకుంటే బాగుండు అనుకున్నాం, కానీ తొందర లేచిపోయాడు. హాలిడే రోజు తొందర లేస్తారు కదా, మీ పిల్లలు కూడా ఇలా లేస్తారా? లేచిపోయాడు వీడు తొందరగా. సో నేను పనులు తొందరగా చేసుకోవాలి, పాలు పట్టించాలి, ఆ తర్వాత మిగతా పనులు అంటే బ్రేక్ఫాస్ట్ అవి చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఒక్కదాన్ని అయితే బద్దకిచ్చేదాన్ని, ఇప్పుడు వీడి కోసం కంపల్సరీ చేయాలి, ఎందుకంటే మా హస్బెండ్ ఊరికి వెళ్ళారు కాబట్టి. ఓకే, ఇవి క్లీన్ చేసాక నేను చూపిస్తాను. నేను ఫస్ట్ లేవగానే చేసే పని ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఓకే అండి, లేవగానే నేను ఫస్ట్ చేసే పని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, పాలు తీసుకుంటాను. పాలు అన్నమాట, పాలు తీసుకొని మా బాబు కోసం, అంటే వాడు కూడా నాతో పాటు లేచాడు కాబట్టి బాబు కోసం వెయిట్ చేస్తాను. నేను టీ పెట్టుకుంటాను. ఓన్లీ ఒక కప్పు సరిపడా పాలు పోస్తాను. ఇది నేను కొత్తగా కొన్నాను నా ఇంట్లో కిచెన్లో, ఇక్కడ నేను అందుబాటులోనే పెట్టుకున్నాను అనమాట. టీ పొడి, పంచదార దగ్గరగా చూపిస్తాను. టీ పొడి, పంచదార, కాఫీ పొడి, దంచుకునేది, అల్లం దంచేది, కిందేమో తాలింపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఇవి చూసారా, ఇవి నేను తెచ్చాను అన్నమాట హెల్దీ రెసిపీస్ చేయడానికి. ఇది రాగి పిండి, 2 టీ స్పూన్ల టీ పొడి వేయాలి. కొంచెం స్ట్రాంగ్గా తాగుతాను కాబట్టి 1/2 టీ స్పూన్ వేస్తాను. షుగర్ని తక్కువ తాగుతాను అన్నమాట, 1.5 వేసాను. అది వరకు షుగర్ ఫ్రీ వాడేదాన్ని, అవి మంచిది కాదంట. దాని బదులు షుగర్ వాడటం మేలని చాలా సర్చ్లో చూసాను, వీడియోస్లో కూడా చాలామంది చెప్పారు. అల్లాన్ని ఇందులోనే పెట్టిస్తాను అనమాట, ఎత్తుక్కునే పని లేకుండా. అల్లం లేకపోతే నేను అస్సలు టీ తాగలేను. ఇది చాలా మంచిది కూడా హెల్త్కి, ఎందుకో అలా అలవాటు అయిపోయింది. ఒకవేళ అల్లం అయిపోతే పని కట్టుకుని వెళ్ళి తెచ్చుకొని మరీ చేసుకుంటాను. సో అల్లాన్ని తెచ్చుకున్నాను, అల్లాన్ని టీలో వేస్తాను. ఇక్కడ నుండి మాకు ట్రాన్స్ఫర్ అయిందండి, వేరే ఊరు వెళ్ళిపోతున్నాం. బాగా ఐడియా వచ్చింది, ఇంట్లో ఒక వ్లాగ్ చేయొచ్చు కదా. ఓకే, అల్లం వేసేసాను. అటుపక్క పాలు మరిగిపోయినాయి, అంటే పాలు మరగాల్సిన అవసరం లేదు కదా, వేడైపోయినాయి. మా బాబు కోసం పెట్టిన పాలు వేడైపోయినాయి అనమాట. సో ఆపేద్దాం, కొంచెం చల్లారేకి వాడు కలిపేసి ఇచ్చేయడమే. ఇక్కడ నా టీ మరుగుతుంది. టీ మరిగేటప్పుడు ఎప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కెవిన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేయాలి ఫస్ట్ లేవగానే మనం? బ్రష్ చేయాలి. ఓకే, పద. బ్రష్ చేసి వచ్చేస్తాము.
రోజు అయితే బాబుకి పాలు తీసుకొని నేను టీ పట్టుకొని ఇద్దరం కూర్చొని కింద తాగుతాము. ఈరోజు వాడికి ముందు తాపించాను, నేను ప్రశాంతంగా టీ తాగుతాను. ఇందులో నేను బియ్యం అవి వేయలేదండి, నార్మల్ పెసరట్టు అనమాట వేస్తామట. పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ఇష్టం కదా నాకు, అల్లం నేను వేస్తాను. ఉప్పు మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకో. రాగి పిండి ఎక్కువ అవసరం లేదు, ఒక 2 టీ స్పూన్లు రాగి పిండి వేస్తే క్రిస్పీగా వస్తాయి. పెసరట్లో తెలీదు, నేను వేసాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి నువ్వు వంట చేసిన ప్రతిసారి హాలిడే అయితే కేవీన్ ఇక్కడ కూర్చుంటాడు అనమాట, నా దగ్గర కూర్చుంటాడు. ఓకే, ఫస్ట్ తిరిగేసేసుకోవాలి, ట్రయాంగిల్ షేప్లో తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఉప్మా పెట్టుకోవాలన్నమాట. మేమేం ఉప్మా చేసుకోలేదు, హస్బెండ్ లేరు కాబట్టి, హస్బెండ్ ఉంటే కంపల్సరీ చేసేదాన్ని, ఎందుకంటే తనకి ఇష్టం అనమాట. చూడండి, ట్రయాంగిల్ ఏ షేప్ అది? ఎస్, ట్రయాంగిల్ పెసరట్టు తినేద్దాం. బాగుందా? బాగుందా? ఆ తర్వాత టిఫిన్ కూడా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేస్తాను అనమాట. ఆ గిన్నెలు కడగడానికి కూడా ఒక పద్ధతి ఉంది, అది తెలుసా మీకు? అది మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను నేను అంట్లు కడిగేలోపు కెవిన్ ఏమో వాడి సైకిల్ కడుక్కుంటున్నాడు. ఆ తర్వాత నేను బాల్కనీని రోజు కడుగుతాను అనమాట, ఎందుకంటే ఎక్కువ దుమ్ము వస్తుంది ఇక్కడ. సమ్మర్లో మేము ఎక్కువసేపు బాల్కనీలో స్పెండ్ చేస్తాం. మా హస్బెండ్ వచ్చిన తర్వాత మంచిగా అక్కడ కూర్చొని చాపేసుకొని కూర్చుంటాం అనమాట. అందుకని నేను బాగా క్లీన్గా పెడతాను. మొక్కలకి నీళ్ళు పడుతున్నాడు కేవలం, అన్నీ పెట్టేశాడు, మంచిగా పడతాడు అనమాట. వాడికి పైప్తో నీళ్ళు పట్టడం ఇష్టం. ఆ తర్వాత సైకిల్ కడుక్కున్నాడు. ఆ తర్వాత నేను వచ్చేసి బాల్కనీ మొత్తం కడిగేశాను. సమ్మర్లో ఎక్కువగా దుమ్ము వస్తుంది కాబట్టి నేను కడుగుతాను ప్రతిరోజు. మనీ ప్లాంట్ ఆకుల మీద కూడా మనం నీళ్ళు చల్లితే అవి కూడా చక్కగా కనిపిస్తాయి. అంతే, బాల్కనీ మొత్తం నీళ్ళతో కడిగేసేసాను. కడిగిన తర్వాత నీళ్ళన్నీ ఒకసారి వైపర్తో చేసేసి ఆ తర్వాత నేను ఇలా మాప్తో ఒకసారి చేస్తాను అనమాట, అప్పుడు తొందరగా ఆరిపోతుంది. ఆ తర్వాత బాల్కనీ కడగడం అయిపోయిన తర్వాత ఆ బట్టలు వాషింగ్కి తీస్తున్నాను. అందులో కలర్ పోయే బట్టలు సపరేట్ చేసి కలర్ పోని బట్టల్ని మాత్రమే వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట. కలర్ పోయేవి నేను చేతితో ఉతుకుతాను. అందులో సర్ఫ్ కొద్దిగా కంఫర్ట్ వేసుకుంటే బట్టలు మంచి సువాసన వస్తాయి. మేము ముందుగానే ఫేవరెట్ సెట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా బట్టలు వేసేసి ఫేవరెట్ బటన్ నొక్కితే వాషింగ్ మిషన్ దానిపైన చేసుకుంటూ ఉంటుంది. మేము 45 మినిట్స్ వరకు టైం సెట్ చేసుకున్నాం అనమాట. ఆ లోపుగా నేను వేరే ఇంటి పని చేసుకుంటాను. ముందుగా సోఫాని సరిగ్గా సెట్ చేసుకుంటాం. ఆ తర్వాత సెంటర్ టేబుల్, సోఫా ఇవన్నీ క్లీన్ చేస్తాను అనమాట. టీవీ స్టాండ్ అవన్నీ రోజు క్లీన్ చేస్తే దుమ్ము ఎక్కువ పట్టదు. నేను ఒక్కొక్కసారి బతికిస్తే ఎక్కువ దుమ్ము ఉంటుంది కాబట్టి అది క్లీనర్ వేసి క్లీన్ చేయాలి. ఆ తర్వాత బెడ్షీట్ మార్చాలనుకున్నాం కదా, నేను ఎప్పుడు బెడ్కి అడుగున ఒక పాత దుప్పటి వేసి దానిపైన బెడ్షీట్ వేస్తాను. అప్పుడు చాలా చక్కగా సెట్ అవుతుంది అనమాట పైన వేసిన బెడ్. మీకు చిన్న టిప్ తెలుసా? బెడ్షీట్ వేసిన తర్వాత సరిగ్గా సెట్ చేయడం కోసం దువ్వెంతో ఈ విధంగా ప్రెస్ చేయాలి లోపలికి, అప్పుడు చక్కగా సరిపోతుంది. పరుపుకి చక్కగా
నిలబడుతుంది అనమాట. ఆ తర్వాత పిల్లో కవర్స్ చేంజ్ చేశాను. ఆ తర్వాత వాటిని సెట్ చేశాను. ఇక్కడ 2 పిల్లో కవర్స్తో పాటు ఎక్స్ట్రా ఇంకో 2 పిల్లో కవర్స్ పెట్టాను. ఎందుకంటే మా బాబు కోసం ఒకటి, ఇంకొకటి ఎక్స్ట్రా బాగుంటుంది చూడడానికి అని చెప్పి. అంతే, మా బెడ్ సెట్ అయిపోయింది. బెడ్ అయిపోయిన తర్వాత ముందుగా బియ్యాన్ని కడిగేసి నానబెట్టేస్తున్నాను అనమాట. మిగతా పని చేసుకునేటప్పటికి బియ్యం నానుతాయి కదా, ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసి నానబెట్టాను. ఆ తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసేయాలి. అంటే ఇవి రోజు నేను చేసే పనులు. ఇక్కడ రోజు తడిగుడ్డు పెట్టుకుంటారు, నేను డే ఆఫ్టర్ డే పెడతాను. తడిగుడ్డు పెట్టేసి ఫ్యాన్లు వేసేస్తే తొందరగా ఆరిపోతుంది. ఆ తర్వాత కార్పెట్ వేసేయాలి. ఆ తర్వాత కాళ్ళ పట్టాలు వేసేసేయాలి. అంతే, ఇల్లంతా నీట్గా అయిపోతుంది. అందుకని ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత స్నానానికి వెళ్తాము. ఓకే, స్నానం చేసేసేసి ఫస్ట్ కెవిన్కి స్నానం చేయించి తర్వాత నేను స్నానం చేసేసి ఆ తర్వాత వచ్చి వంట చేస్తాను. ఓకే, స్నానం అయిపోయిందండి. ఇంకా ఫాస్ట్గా బట్టలు అయిపోయినాయి, అవి బయట వేసేసి వంట చేసుకోవాలి. 0 అయిపోయింది అనమాట. స్నానం చేసి వచ్చేటప్పటికి బట్టలు అయిపోయినాయి. ఆ తర్వాత ముందుగా బట్టలు ఆరబెట్టే కంటే ముందు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తున్నాను అనమాట. నానబెట్టాం కాబట్టి ఆల్రెడీ అవి తొందరగా ఉడికిపోతుంది. రైస్ పెట్టేసి రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసేసి ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసి ఆ బట్టల్ని మా బాల్కనీలో ఆరబెట్టేస్తున్నాం. బాల్కనీలో ఇక్కడ చక్కగా రాడ్స్ ఉన్నాయన్నమాట, చూసారా? వాటిని కొద్దిగా తడగుడుతూ తుడిచేసేసి బట్టలు ఆరబెట్టేసుకుంటే చాలా బాగుంటాయి. పైన తాడు కూడా ఉంది, తాడు మీద షర్ట్స్ వేస్తాను, కింద కొంచెం మందంగా ఉన్న బట్టలు ఈ రాడ్ మీద వేస్తాను అనమాట. ఇలా ఆరబెట్టేస్తాను. ఓకే, బట్టలు ఆరుతూ ఉంటాయి. ఈ లోపుగా మేమిద్దరమే కాబట్టి బెండకాయ అల్లం పులుసు చేశాను కుక్కర్లో. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే నేను ఎవరైనా అడగండి, నేను తర్వాత చెప్తాను మీకు. అంతే, మా అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. ఆ తర్వాత నేను తినడానికి కూర్చున్నాం అనమాట. అంతే, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. ఇక్కడ పెట్టుకున్నాము, టీవీ పెట్టుకొని కాసేపు తినుకుంటూ చూద్దామని. వీడేమో మోటు పత్రి పాట పాడుతున్నాడు. మోటు పత్రినే పెట్టాలి మమ్మీ అంటున్నాడు అనమాట. నేను ఏమైనా సండే మంచి సినిమాలు వస్తాయా అని చూడాలి అనుకుంటున్నాను. ఇదేనండి మా బోరింగ్ సండే రొటీన్, అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు. మీకు నచ్చిందా? నేను ఎప్పుడూ ఈ రొటీన్ వీడియోలు ఎప్పుడు చేయలేదు. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.